జక్కయ్య ఉన్నాడు బైబిల్లో, పొట్టివాడు. కానీ జక్కయ్య ఏం చేశాడు? చెట్టెక్కాడు, తన కొరతని బలంగా మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మన కొరతలు ఉండొచ్చు. కొన్ని విషయాలు మనం తీర్చగలుగుతాం, కొన్ని తీర్చలేము. కానీ వాటిని అర్థం చేసుకొని జీవిస్తేనే జీవితం. ఆ కొరతలను అర్థం చేసుకొని బ్రతికితేనే మన జీవితం. హల్లెలూయా. ఇతరులతో పోల్చుకుంటే మనం సమాధానంతో అసలు ఉండగలుగుతామా? ఆ రోజు జక్కయ్య, అందరు ఎత్తుకున్నారు, నేనే పొట్టోనరా, నేను వెళ్ళలేను అబ్బాయి, నేను వెళ్ళలేను, ఇంట్లో పోయి పడుకుంటాను అంటే జక్కయ్య జీవితం మారేదా? అందరు ఎత్తుకుంటే ఏమి, అందరు నాకు అడ్డుపడితే ఏమి, నేను చెట్టైనా ఎక్కుతా అని చెట్టెక్కాడు. జీవితంలో చెట్టెక్కడో లేడో మనకు తెలీదు, ఎందుకంటే ఆయన ఒక ఆఫీసర్లు చెట్లు ఎక్కుతారా? ఎక్కరు. కానీ యేసు కోసం చెట్టెక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము, పౌలు అతన్ని చూశాడు, అతని విశ్వాసం గొప్పదని అర్థం చేసుకున్నాడు. వెంటనే పౌలు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అతను నీ కాళ్ళు నేలన మోపు నిలబడని చెప్పాడు. కాళ్ళు నేలన మోపి నిలబడ్డాడు. వెంటనే అతనికి స్వస్థత కలిగింది. మన విశ్వాసము సజీవమైనదే ఉండాలంటే మనము విశ్వాస సంబంధమైన మాటలు వినాలి. మరి విశ్వాస సంబంధమైన మాటల్ని మనం వినాలి. వీ షుడ్ లిజన్ ఫెయిత్ఫుల్ వర్డ్స్. విశ్వాస సంబంధమైన మాటలు వినాలి. బైబిల్ ఒక మాట ఉంది, వినుట వలన విశ్వాసం కలుగును. రోమీయులు 10:17 చూస్తాం, 10:17. వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. దేవుని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది మంచి విషయంలో అయినా చెడు విషయంలో అయినా. కొన్నిసార్లు చెడ్డ వాటిని కూడా మనం విశ్వసిస్తాం. మంచి వాటిపై విశ్వాసం ఉంచుతాం, చెడ్డ వాటిపైన కూడా విశ్వాసం ఉంచుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు, ఎంత పెద్ద రోగమైనా ఉండనివ్వండి, ఎంత పెద్ద వ్యాధి అయినా ఉండనివ్వండి, ఖచ్చితంగా నీకు బాగవుతుంది, ఖచ్చితంగా నీకు దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు విడుదల అవుతుంది అని చెప్తే అది నిజంగా డాక్టర్లు వదిలిపెట్టే ఒక స్థితి అయినా కానీ వాడు బాగుతాడు. అది కాకుండా అయిపోయింది, బంధువులు ఉంటే చెప్పండి, చూసిపోతారు చివరి చూపు, వీడు రేపో మాపో అనేటట్టున్నాడు అని అంటే నిజంగానే మరణిస్తారు. ఒకవేళ చిన్న రోగమే ఉండొచ్చు, చిన్న వ్యాధి అయి ఉండొచ్చు, చిన్న సమస్య అయి ఉండొచ్చు. ఆ చిన్న సమస్యని కూడా నువ్వు పెద్దగా చేసి చెప్తే అది వాళ్ళకి ఆపదగానే మారుతుంది. ఎలా అవుతుంది? ఆపదగానే మారుతుంది. హల్లెలూయా. ఒక పుండు ఉంది, ఆ పుండుని ఊరికే దానిపైన గీరుతా ఉంటే ఏమవుతుంది? పెద్దగా అవుతుందా? అవదా? అలాగే ఒక వ్యక్తి బాగలేకుండా వాడు బలహీనతలు ఉన్నాడు. అరే ఇలాంటి బలహీనత ఎంతోమందికి వచ్చిందిరా, చాలామంది చచ్చిపోయారా, కష్టమేరా, ఏ డాక్టర్ కాపాడలేడరా అంటే వాడు సగం చచ్చిపోదు. వాడికి బతకాలని ఆశ ఉన్నా కానీ పోతుంది ఆశ, బ్రతకాలని ఆశ కూడా పోతుంది. అంటే మనం ఎలాంటి మాటల్ని వింటున్నాం అనేది ముఖ్యం. ఎందుకు ముచ్చట్లు వీధులలో కూర్చొని ముచ్చట్లు మాట్లాడొద్దని చెప్పేదంటే ఇదే. ముసలమ్మ ముచ్చట్లు అనేది దేవుడి చిత్తం కాదు నిజం చెప్పాలంటే. ఎందుకనంటే అక్కడ విశ్వాస సంబంధమైన మాటల కంటే అవిశ్వాస సంబంధమైన మాటలు ఎక్కువ వస్తాయి. వాడు అట్టయ్యాడు, వీడిట్టయ్యాడు, ఆమె అట్టపోయింది, ఈ అమ్మాయి అట్టపోయింది, ఈ మాటలే మాట్లాడతాం. విశ్వాస సంబంధమైన మాటలు ఉండవు. నువ్వు ఏం వింటావో నీ జీవితంలో అదే చేస్తావు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వాట్ యు లిజన్ దట్ యు విల్ బికమ్. నువ్వు ఏం వింటావో అలాగే అవుతావు, ఏం వింటావో అలాగే తయారవుతావు. హల్లెలూయా. మీరు రోజు ఒకవేళ మీరు చదువుతున్నారు అనుకోండి, నేను మంచి చదువుతాను, నాకు మంచి మార్కులు వస్తాయి, నేను టాపర్ను అవుతాను, నేను మంచి చదువుతాను అనుకోండి, నేను ఖచ్చితంగా అవుతారు. నా జీవితం దేవుడు బాగు చేస్తాడు, నా జీవితం మేలు చేస్తాడన్న నమ్మండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. మనం ఏది చెప్తా ఉంటామో అది జరుగుతుంది.